హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ సంవత్సరములో ఈ వారం ఎన్నో వారము? మొదటి వారము, మొదటి ఆదివారము. దేవుడు 31 నైట్ ఏం చేశాడు? వాగ్దానము చేశాడు. హల్లెలూయా. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు? నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మనుషులు నమ్మకమైన వారని అంటూ ఉంటాం, కానీ ఏ మనుషుడును నమ్మకమైన వారు కాదు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిలో ఎప్పుడో ఒకసారి నమ్మకాన్ని కోల్పోతారు కానీ దేవుడు మాత్రము ఆ నమ్మికను కోల్పోడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు మొన్న నైట్ వాగ్దానం చేసిన ఆ వాగ్దాన విషయంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి మనము కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. అతడు లోకమునకు వారసుడు, అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రము మూలముగా కలుగలేదు, కానీ విశ్వాసము మూలమైన నీతి మూలముగా కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాగ్దానము విషయంలో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇప్పుడు మనకు వాగ్దానము చేయబడింది. వాగ్దానం చేయబడినది ధర్మశాస్త్రము మూలముగా కాదు, ధర్మశాస్త్రం మూలంగా కాదు. ఈ 31 నైట్ కన్నా ముందు ఆదివారం రోజు నేను మీకు ప్రకటన చేశాను. ఒక విషయము, వాగ్దానం గురించి ప్రకటన చేశాను, గుర్తుందా? వాగ్దానం గురించి ప్రకటన చేశాను నేను మీకు. వాగ్దానం కోసమే ఏం చెప్పాను? మామూలుగా బైబిల్ వాక్యం కాదు, మామూలుగా ప్రకటన చేశాను. వాగ్దానం కోసం మీరు ఉపవాసము, హల్లెలూయా, ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఒక పూటైనా ఉండండి, ఒక రోజైనా ఉండండి. హల్లెలూయా. అయితే ఈ ప్రకటన చేయబడిన రీతిగా ధర్మశాస్త్రం మూలంగా దేవుడు వాగ్దానము చేయలే. ఏదైతే ప్రకటన చేయబడిందో ఆ ప్రకారంగా మీరు ఉపవాసమును ఉండి విశ్వాసముతో వాగ్దానములను మీరు పొందారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన మాట అదే. ధర్మశాస్త్రము మూలంగా వాగ్దానం మీరు పొందలేదు, కానీ విశ్వాసము వలనైనను నీతి మూలముగానే. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మూలంగా పొందాము ఇప్పుడు మనము? విశ్వాసము వలనను నీతి మూలముగా మనము వాగ్దానమును మనము పొందాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ విశ్వాసాన్ని, ఈ నీతిని బట్టి దేవుడు మన పక్షంగా వాగ్దానము చేశాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడను, నమ్మకమైన దేవుడు. హల్లెలూయా.
అది దేవుడు వాగ్దానము చేశాడు, మన విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేశాడు. కాబట్టి ఈ వాగ్దానము నెరవేర్చబడాలి. ఇప్పుడు హల్లెలూయా కదా, వాగ్దానము నెరవేర్చబడాలి. ఈ వాగ్దానము నెరవేర్చబడాలంటే ఏంటి, కాస్త కొద్ది నిమిషాలు 1, 2, 3 విషయాలను మీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. 2, 3 విషయాలు తెలియపరుస్తాను. టైం ఉంటే 4వ అంశానికి వెళ్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు సంస్కారం ఉంది కాబట్టి ఏంటి, మనము త్వరగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. హల్లెలూయా. మొదటిగా గమనించండి, ఈ వాగ్దానము దేవుడు నెరవేర్చాలి అంటే తిమోతి రాసిన పత్రికలోకి వెళ్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి ఈ సంగతులను అంటున్నాడు దేవుడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆడదాం. ఏమంటున్నాడు దేవుడు? ఈ సంగతులు. ఏ సంగతులు? వాగ్దానము చేసిన సంగతులు. హల్లెలూయా. ఏంటి, దేవుడు వాగ్దానము చేసిన ఈ సంగతులను గురించి సహోదరులకు మీకు నేను వివరించిన ఎడల మీరు అనుసరించుచూ వచ్చిన. హల్లెలూయా. ఇక్కడ ఒక్క నిమిషం ఆగితే మనకు 3 మాటలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎక్కువ వాక్యాలను తీసుకుంటా మీకు విషయాలు తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ సంగతులు సహోదరులకు వివరించినప్పుడు అనుసరించాలి. హల్లెలూయా. 3 మాటలు. ఈ సంగతులు, ఈ బైబుల్లో ఉన్న సంగతులు, దేవుడు చేసిన వాగ్దానం అనే సంగతులను మీకు వివరణ వచ్చినప్పుడు. హల్లెలూయా. ఎలా వచ్చినప్పుడు? వివరణ మీకు వచ్చినప్పుడు, వివరింపబడినప్పుడు మీరేం చేయాలి? హల్లెలూయా. అప్పుడప్పుడు నేను ఒక ఉపమానం చెప్తా ఉంటాను. ఇప్పుడు చెప్పేది చాలా రోజులు ఎందుకుంటా. కోడి ఏం చేసేది? ముందెళ్ళి ఎక్కడ కూర్చుంటుంది? బూడిదిలో కూర్చుంటుంది బూడిదిలోనే. లేసేటప్పుడు ఏం చేసేది? అక్కడే దులిపేసేసేది. హల్లెలూయా. అయితే వాక్యం ఇక్కడ మనకి విన్నప్పుడు మందిరంలోనే దులిపిపోకండి. హల్లెలూయా. మందిరంలోనే దులిపి వెళ్ళవద్దు, దాన్ని తీసుకువెళ్ళండి. హల్లెలూయా. అయితే ఇక్కడ వివరణ మీకు వచ్చినప్పుడు మీరు వాటిని అనుసరించండి. హల్లెలూయా. అనుసరించినప్పుడు దేవుని కార్యము మనకు జరిగిద్ది. హల్లెలూయా. అనుసరించకపోతే కార్యము జరుగుద్దా? బట్టలను నానేస్తారు, నానబెడతారు. ఉతికితే శుభ్రమైద్దా? ఉతుకోపోతే అదే శుభ్రమైద్దా? ఉతికితేనే శుభ్రమైద్ది. అలాగనే వాక్యాలను అనుసరిస్తే ఆశీర్వాదాలు. హల్లెలూయా. అందుకనే మీరు వివరణ చేయబడిన మాటలను మీరు అనుసరించిన ఎడలా, కింద అంటూ చదవనిక, చదవను. అనుసరించుచు మంచి పరిచారకుడవై ఉంటావంట. హల్లెలూయా. అనుసరించి నడుచుకున్నప్పుడు అంట మీరు ఎటువంటి వారు అవుతారు? మంచి పరిచారకుడు ఉందా, చెడ్డ పరిచారకుడు ఉందా? హల్లెలూయా. అందుకనే 3 రకాలైన ఉపమానం దేవుడు చెప్పాడు. మంచిని గురించి, చెడ్డని గురించి 3 రకాలైన ఉపమానం దేవుడు చెప్పాడు.
ఆ ఉపమానంలో ఏంటి, చెడ్డ దాసుడా అంటాడు. ఆ 3 ఉపమానంలో చెడ్డ దాసుడా అంటాడు. ఎందుకు చెడ్డ దాసుడు అనిపించుకున్నాడు? దానిని అతను అనుసరించలేకపోయాడు. హల్లెలూయా. దాన్ని కొనసాగించలేకపోయాడు కాబట్టి చెడ్డ దాసుడు అయ్యాడు. అనుసరించిన పైన ఉన్న ఇద్దరు ఏం చేశారు? మంచి వారిగా ఏంటి, నమ్మకమైన వారిగా ఏర్పరచు. అలాగనే ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, మీరు మంచి దాసులుగా ఎంచబడతారు. హల్లెలూయా. అయితే మంచి దాసులుగా అవ్వాలనడానికి కింద చదవని మొదటి మాటగా 7వ వచనం చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయములో మీకు మీరే సాధకము చేసుకొనుము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పైన మాట అన్నాడు. ఏం మాట అన్నాడు? అపవిత్రమైనదంట. ఏంటి అపవిత్రమైనది? ఏంది అపవిత్రమైనది? ముసలమ్మ ముచ్చట్లు. ముసలమ్మ ముచ్చట్లు ఎప్పుడు వస్తుంటాయి? ఎప్పుడు వస్తూ ఉంటాయి? ఖాళీ సమయంలో వస్తే బాగుంటే పర్వాలేదు, అవి మనకు ఉపయోగకరమైనవి. అక్కడక్కడ బైబిల్ కూడా చెప్తుంది ఏంటంటే, ఏంటి, పెద్ద వయసు కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, వారి మాటలను అనుసరించండి మీరు అంటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు ముసలమ్మ ముచ్చట్లు ఏంటి, ఎటువంటిదంట? అపవిత్రమైనది. అందుకనే ఎప్పుడు మనకు అపవిత్రంగా ఏర్పరచబడుద్ది? ప్రార్థన జరిగేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, ఏంటి, దేవునిలో బలపడని టైంలలో, దేవుని కార్యం జరిగేటప్పుడు దేవునిలో బలపడకుండా ఎప్పుడైతే సమయాన్ని వృధా చేస్తుంటారో, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని టైం వేస్ట్ చేస్తూ ఉంటారు చూడు, అది అపవిత్రముగా మార్చబడుద్ది. హల్లెలూయా. అది అపవిత్రంగా మార్చబడిద్దండి. దేవుని సమయంలో ఒకవేళ నీవు పనులు చేసుకుంటూ ఉన్నావు అనుకోండి, మీ ఇంట్లో పనులు కావచ్చు, లేకపోతే బయట పని చేయడానికి వెళ్ళినది కావచ్చు, అటువంటి సందర్భంలో నీకు సమయం ఖాళీ లేదనుకోండి, దానికి దేవుడు అపవిత్రపరచడు. ఆ టైంలలో మీరేం చేయాలో తెలుసా? అయ్యో, నేను ఈరోజు ప్రార్థనకి వెళ్ళలేకపోయానే, దేవుని ఆశీర్వాదం పొందలేకపోయానే, ప్రభువా నన్ను ఆ సమయాన్ని నాకు అనుగ్రహించమని నువ్వు ప్రార్థన చేసావనుకో, దేవుడు ఖచ్చితంగా ఆ సమయాన్ని నీకు ఇస్తాడు. ఎందుకంటే అడుగుడి నీకు ఇవ్వబడునని చెప్పాడు ఆయన. హల్లెలూయా. అందుకనే నువ్వు సమయమునకు అంతా ఇవ్వబడినప్పుడు, ప్రభువా నన్ను అక్కడికి వెళ్ళడానికి సమయం ఇవ్వంటే దేవుడు నవ్వుతాడు. దేవుడు నవ్వుతాడు. నీకు సమయం ఇచ్చాను, పనికి వెళ్ళకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నావు, సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకొని దేవుని మందిరానికి నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని నన్నే నడిపించమని అన్నావు అనుకో, ఇంకా దేవుడు ఏమంటాడు? ఇంట్లో కూర్చున్నామా, నువ్వు నడవబోకు, నీకు అలాగ ఎత్తుకొని తీసుకెళ్ళి మందిరంలో పెడతాను ఆగంటాడుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. అక్కడ ఏమంటున్నాడు? అపవిత్రతగా మీరు అవ్వద్దు. ఎందుకు అపవిత్రం అవుతాము? దేవుని సమయాన్ని మనము దొంగలిచ్చినప్పుడు అపవిత్రులవుతాము. గమనించండి, ఇది మొదటి మాటగా. సమయం లేదు కాబట్టి నేను త్వరగా తీసుకెళ్తాం. రెండో విషయానికి మనం వెళ్దాం. రెండో అంశానికి మనము వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీకంటే ముందుగా
నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. ఎరగరా కాదు, ఎరుగుదురు అని ఉంది అక్కడ. హల్లెలూయా. ఎరుగుదురు. ఏమని ఎరుగుతామంట మనము? ఏమని ఎరుగుతామంట మనం? అక్కడ 2 మాటలు చెప్పాడు మనకి. మొదటేమో మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమించండి, ఒకరి ఎడల ఒకరు మీరు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి లేకపోతే మీరు ప్రేమ కలిగి లేని ఎడల దాని ద్వారాగా దేవుడికి వచ్చేది ఏంటి? అవమానం వచ్చుద్ది అని మీరు ఎరగరా అంటున్నాడు అక్కడ. అంటే దేవుడు ఈ మనుషుల కంటే, మనుషులకు అవమానం వచ్చేదానికంటే దేవుడికే ముందుగా అవమానం వస్తుందని మీరు ఎరుగుదురు కదా. అమ్మో అయ్యో, మా వలన దేవుని నామానికి అవమానము రాకూడదు అని సంగతి మనకు తెలుసు కనుక మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. హల్లెలూయా. జాగ్రత్త పడాలి. రెండోది, ఎందుకు ప్రేమించాలి? ఎందుకు ప్రేమించాలి? ప్రేమిస్తే ప్రయోజనం ఏముంది? ఇంతవరకు మీకు తెలియకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాట్లాడుతూ గమనించండి. ప్రేమించడంలో ప్రయోజనం ఏముంది? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు? వ్యర్థుడవు. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే అంట. అందుకనే ఆ పౌలు గారు అంటాడు చూడండి, ఆయన ఎందుకు ప్రేమించాలి అని అంటున్నాడంటే, 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం కాడి నుంచి చదువుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మంచి పాయింట్ ఇచ్చాడు. మంచి పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. ఏమంటున్నాడు? విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం గురించి మనం అందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఏ విషయంలో మనం జ్ఞానవంతులమంట? విగ్రహముకు అర్పించినది మనము తినవద్దు. హల్లెలూయా. ఎక్కడికైనా పిలిస్తే బంధువులు మాత్రం అసలు వెళ్ళాం, ఎవరైనా పెడితే మాత్రము ఈ జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం ఉంది. అందుకు నన్ను అంత చక్కగా చెప్తున్నాడు. ఆజ్ఞను ఒక్కొక్కసారి మనం వివరణ చేస్తే మనకు అర్థమైద్ది. ఈ విషయమై మనము ఏం కలిగి ఉన్నామంట? జ్ఞానము కలిగి ఉన్నామంట. జ్ఞానము కలిగి ఉన్నాం. అది కిందంటారు, చదవనిగా. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ జ్ఞానం అక్కడ ఇక్కడ జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేయును. హల్లెలూయా. జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగ చేయడం అంటే సంతోషం అధికముగా ఇచ్చేది. హల్లెలూయా. ఏమిచ్చేది? సంతోషం అధికంగా ఇచ్చేది. మేము జ్ఞానవంతులము అని సంతోషిస్తారు. ఆనందం ఎక్కువ వచ్చేది. ఆనందం వరకే గాని ఆశీర్వాదము ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానము సంతోషం కలగజేస్తుంది కానీ ఆశీర్వాదం కలగచేయదు. ఇక్కడ రాశాడు, వివరణ చెప్పాడు. జ్ఞానము నీకు ఏం కలగజేస్తుందంట? ఉప్పొంగ చేయును కానీ. చూడండి, ప్రేమ ఎందుకు ప్రేమించాలి అనే మాట ఇక్కడ అన్నాడు ఆయన. యోహాను సువార్తలో అన్నాడు, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండమన్న మాటకి ప్రేమ వలన మాకు ఏం వస్తుంది లాభము అంటే ఇక్కడ ఆ లాభం చెప్తున్నాడు. చూడండి, ఏం కలగజేస్తున్నట? క్షేమ అభివృద్ధి కలగ చేయుచున్నదంట. హల్లెలూయా.
హల్లెలూయా. క్షేమము కలగ చేస్తుంది, అభివృద్ధి కలగ చేస్తుంది నీకు. హల్లెలూయా. నువ్వు ప్రేమించడం వలన నీకు వచ్చేది నష్టమేమి లేదు. నువ్వు ప్రేమించడం వలన నీకు కలిగేది బాధ ఏం లేదు. అయినను నువ్వు ప్రేమించకపోతే ఈ లభ్య నువ్వు పొందలేవు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, ఆ ప్రేమ ఇందులో పెళ్లి సందర్భములో మరియ వచ్చి అంటదిగా పరిచారకులను, ఏం చెప్పుద్ది? ఆయన చెప్పినదే చేయుడి. హల్లెలూయా. ఆయన చెప్పినదే చేయండి. ఇక్కడ ఆయన చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ప్రేమించండి. హల్లెలూయా. మీరు ప్రేమించండి. మీరు ప్రేమించినప్పుడు మీకేం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది, అభివృద్ధి వస్తుంది. మనలో ప్రేమ ఉంటే శత్రువులైనను నువ్వు ప్రేమించమన్నాడు దేవుడు. మనకు క్షేమము కావాలి అంటే ఖచ్చితంగా శత్రువులను ఏం చేయాలి? ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు అనుకోండి, నన్ను ప్రాణహాని చేయాలని ఆయన ఉద్దేశం కలిగి నన్ను వేటాడుతున్నాడు. గొప్ప నన్ను చంపాలని నా శత్రువు నన్ను వెంబడిస్తూ ఉన్నాడు. ఆ విషయము నన్ను తెలియపరచబడింది. నన్ను తెలియపరచబడినప్పుడు నేను ఆయనను చూసి పారిపోకూడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, పారిపోకూడదు, దాక్కోకూడదు. ఆ శత్రువునికి వెళ్ళి నేను ఒక్కసారి కౌగిలించుకొని, అన్నా నీకు స్తోత్రం అన్నా, నీవే అన్నాని మనము వాటేసుకొని మనం ప్రేమించామనుకో, వారిలో ఉన్న శత్రుత్వం పక్కుమని కాలిపోద్ది. హల్లెలూయా. ఉంటుందా? ఏ మాత్రమును ఉండదు. వామ్మో, ఇతన్ని నేను చంపాలనుకున్నాను కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అతనిలో ఉన్న శత్రుత్వము కాలిపోద్ది. ఆయనలో కూడా మనకేమొచ్చింది? ప్రేమ వచ్చేసింది. అందుకనే ప్రభు చెప్పాడు, నీ శత్రువునైనను నీవు ప్రేమించు. హల్లెలూయా. శత్రువునైనా నువ్వు ప్రేమించు. అక్కడ యేసు ప్రభును పట్టుకోవడానికి బంట్రోతులు వచ్చారు. బంట్రోతు వచ్చినప్పుడు పేతురు కత్తి తీసి ఏం చేశాడు? వాళ్ళు వీళ్ళకేమున్నారు? వాళ్ళు శత్రువులుగా ఉన్నారు. చెవును నరికి వేసేసాడు. దేవుడు లేచి ఏం చేశాడు? ఆ చెవుని తీసుకొని మరలా దాన్ని అతికించాడు. హల్లెలూయా. శత్రువునైనా దేవుడు ప్రేమిస్తే ఆయన మనస్సు మార్చబడింది. హల్లెలూయా. ఆయన మనస్సు మార్చబడింది. అందుకనే ఎటువంటి శత్రువైనా సరే మనం వారిని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమలో ఉన్న ఇది బహుశక్తికరమైనది, నీకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. మొదటి మాట ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది. రెండోది క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. అభివృద్ధి నీకు వస్తుందండి. అభివృద్ధి ఎలా వస్తుంది? ఎలా అభివృద్ధి వస్తుందంటావా? నీ శత్రువు నీకు ఏమైనా ప్రాణహాని చేశాడనుకో, అది ఎక్కడికే ఆగిపోద్ది. కానీ నీ శత్రువునికి ఏ హాని చెయ్యకపోతే దాని తర్వాత నువ్వు నీ ఆలోచనని బట్టి కొన్ని రోజులకి క్రమక్రమముగా వృద్ధిలోకి వెళతావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు వృద్ధిలోకి వెళ్తావు. అందుకనే ఆయన రెండింటిని పోల్చి చెప్పాడు, క్షేమాభివృద్ధి కలగ చేయును. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కలగ చేస్తుందంట? మనకి క్షేమాభివృద్ధి కలగ చేస్తుంది. ఏది ఎవరు కలగ చేసేది క్షేమాభివృద్ధి? ప్రేమ ఒక్కటే. హల్లెలూయా. ప్రేమ ఒక్కటే క్షేమ అభివృద్ధి మనలను కలగ చేస్తుంది. నష్టమా లాభమా? అది మనకు లాభమే. అందుకనే పౌలు గారు అన్న మాట కదా, ఇది ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. హల్లెలూయా. వ్యర్థుడను. ఎందుకు వ్యర్థుడను?
నాకు క్షేమము కలగలేదు, అభివృద్ధి కలగలేదు. హల్లెలూయా. క్షేమము రాలేదు, అభివృద్ధి రాలేదు. అందుకని నేను ఏమైపోయాను? ఇప్పుడు వ్యర్థుడనే. హల్లెలూయా. నేను వ్యర్థుడనే. నేను వ్యర్థము కాకుండా ఉండాలి అంటే ప్రేమ ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మనకు దేవుడు ఇచ్చినది 2 మాటలు చెప్పాడు. మొదటి ఏం కావాలంటే మనకి ఏం మాట? మొదటి మాట ఏం మాట? ముసలమ్మ ముచ్చట్లు అప్పుడే మర్చిపోకుండా అమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ముసలమ్మ ముచ్చట్లు జోలికి మనము వెళ్ళవద్దు. రెండవ మాట, ప్రేమ కలిగి ఉందాం. మూడో విషయానికి వెళ్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 52వ అధ్యాయము 2వ వచనం. అమ్మా 52వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేమా లేచి కూర్చుండుము, చెరపెట్టబడిన సియోను కుమారి మెడకట్లు ఇప్పి వేసుకొనుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరు సెలవిచ్చుచున్నాడు? యెహోవా ఇలాగున సెలవు ఇచ్చుచున్నాడు. ఇక్కడ మనం ఒక నిమిషం ఆగితే చూడండి. ఇప్పుడు మీకు వివరణ చేస్తాను. ముందు ఏం చేయమంటున్నాడు? ధూళిని దులుపుకొనుము. ధూళిని దులుపుకొనుము. ఎవరు దులుపుకోవాలంట? దేవుడే మమ్మల్ని స్థిరపరచాలండి. దేవుడే మాకు నడిపించాలండి అని అక్కడక్కడ చెబుతూ ఉంటాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు? నీకున్న ధూళిని దుమ్మును ఎవరు దులుపుకోవాలి? నీవే దులుపుకో. అది నీవు ఏదైతే నీకు అంటుకుందో ఆ దుమ్మును నీ ఏం చేయాలి? నీవే దులుపుకొనుము. సియోను లేచి కూర్చుండుము. హల్లెలూయా. ఎవరు లేచి కూర్చోవాలి? మనమే లేచి కూర్చోవాలి. ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు దేవుడు శక్తి ఇచ్చిన వాళ్ళు, మనం ఆరోగ్యం కలిగి ఉన్నవాళ్ళు, అయ్యా నేను కూర్చోలేనయ్యా, నన్ను లేపి నన్ను చైర్స్లో కూర్చోబెట్టయ్యా అంటే ఆ మాటకి అర్థం ఉందా? దులుపుకునే శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కూర్చునే శక్తి దేవుడు మనకు ఇచ్చాడు. నీవు అడుగుము, నేను నీకు స్వాస్థ్యముగా ఇస్తానన్నాడు. ఏది స్వాస్థ్యంగా ఇస్తాడు? ఆరోగ్యం. హల్లెలూయా. అడిగితే ఆయన ఇచ్చే దేవుడు కనుక అడగకుంటేనే ఇవ్వు కానీ మనం అన్ని రకాలుగా చెప్పుకుంటే మనకు వచ్చేది కాదు. అయితే నీవు పట్టిన దుమ్ము నీకు నీవే దులుపుకొనుము. సియోను కుమారి నీవు నీ మెడ కట్టును విప్పి వేసుకొనుము. హల్లెలూయా. నీ మెడ కట్టును విప్పి వేసుకొనుము. ఎవరు ఇప్పాలంట? చూచారా? మనకున్న పరిస్థితులను మనమే బాగు చేసుకోవాలి. మనకు ఏదైతే సమాజంలో మనకు నిందలు వచ్చాయో ఆ నిందలను మనము సరి చేసుకుంటానికి మనకు మనం ప్రయత్నం చేయాలా? దేవుడు ఇస్తాడా? మనకు మనమే ప్రయత్నం చేసుకోవాలి. ఈ నింద ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా వెళుతుంది,
ఏంటి ఎలా అది మన నుండి తొలగిపోతుంది హల్లెలూయా అని మనకు మనమే దాన్ని పరీక్షించుకొని మనము దానిని జ్ఞానముతో మనము నడుచుకోవాలి హల్లెలూయా జ్ఞానముతో నడుచుకొని మనం ఎక్కడ పడిపోయాము, ఏ విషయంలో పడిపోయాను, ఎందుకు పడిపోయాను పరీక్షించుకోవాలి. అందుకనే బైబిల్లో దేవుడు చెప్పాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే హల్లెలూయా మిమ్ములను మీరే పరీక్షించుకోండి. నేను ఏ విషయంలో పడిపోయాను, నేను ఎందుకు పడిపోయాను, దీని కారణం ఏంటి, ఎలా జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది ఈ సంవత్సరం వాగ్దానము దేవుడు చేశాడు కానీ ఇది నెరవేర్చబడలేదు. ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది నీకు నీవే దానిని తీసివేయాలి హల్లెలూయా. మొన్న ఆల్నెట్లో దేవుడు మాట్లాడాడు కదా, 4 విషయాలలో తీసేయడం విషయాల్లో 4 విషయాలు చెప్పాడు కదా, అవన్నీ తీసివేయటం. మనకి ఏదైతే మెడకు చుట్టుకుందో, అది ఎందుకు చుట్టుకుందో, అది ఎలా వచ్చిందో దానిని దూరం చేసుకోవాలి హల్లెలూయా హల్లెలూయా. అందుకనే ఇందాక మనం మాట్లాడిన మనము ఏంది తిమోతి రాసిన పత్రికలో ఏంది ఇది ఎవరు కలుగ చేసుకునేది, దేవుడు ఏమైనా పెట్టాడా, కాదు కదా, మనం చేసుకునేది. ముసలమ్మ ముచ్చట్లు మనం చేసుకుంది. వాటిని మీరేం చేయమంటున్నాడు ఆయన, తీసివేయండి. అది తీసివేయడము మీ పని ఏంటి, అది తీసివేయడము మీ పని ఏంటి. ఇప్పుడు ఇంకొక చిన్న ఉదాహరణ, పందిని గురించి సామెత మనకు అందరికీ తెలుసు కదా. పందిని మనము ఎంత శుభ్రం చేసినా అదేం చేసేది, బురదలు వెళ్ళకుండా ఉండదు హల్లెలూయా. ఎవరు చేస్తున్నారు శుభ్రం దాన్ని, మనుషులు శుభ్రం చేస్తున్నారు, మనుషులు శుభ్రం చేస్తున్నారు కానీ దాని తత్వము. అందుకని ఆ పంది ఏం చేయాలి, వామ్మో నన్ను వీళ్ళు ఎంత శుభ్రం చేశారే, నేను అక్కడికి వెళ్ళకుండా ఆగాలి హల్లెలూయా. అక్కడికి వెళ్ళకుండా నేనేం చేయాలి, ఆగాలి ఆగాలి అని చెప్పి తను అనుకుంటే బురదలో వెళ్ళదు, బురదలో వెళ్ళదు. లేదంటే నా తత్వమే ఇది, నేను ఇలాగనే వెళ్తా అంటే అది డొల్లుతూనే ఉంటుంది హల్లెలూయా, అది డొల్లుతూనే ఉంటుంది. అందుకోసం ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీకు మీరే తీసివే, అది దులిపివేయండి. ఏదైతే ఉంటుందో వాటిని దులిపివేయండి హల్లెలూయా హల్లెలూయా. 2024లో మనకి ఏ ఏ విషయాల్లో మనకు బలహీనమయ్యామో, ఏ ఏ విషయాల్లో మనం బలహీనత పడిపోయామో దుమ్మును దులిపినట్టు వాటిని దులిపి వేసేసి హల్లెలూయా, వాటిని దులిపి వేసేసి రెండవ మాటగా చెప్పాడు ఆయన, ఏం ఉండగలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉండండి హల్లెలూయా. మూడో విషయం ఏం కలిగి ఉండాలి మనము, మూడో విషయం ఏం కలిగి ఉండాలి, దుమ్మును దులిపి వేయాలి. నీ మెడకు చుట్టుకున్నది కూడా నీవే హల్లెలూయా హల్లెలూయా. ఏంటి రెండు మాటలు, లేచి కూర్చోవాలి, మూడోది విప్పి వేసుకున్నాము హల్లెలూయా. ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి లేచి నువ్వు కూర్చోవాలి, మూడోది నీ మెడకట్టును తీసివేయాలి. 4వ విషయానికి వెళ్దాం హల్లెలూయా. 4వ విషయానికి వెళ్దాం. దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు మోషేతో చక్కగా మాట్లాడుతున్నాడు. ఈ విషయం మనకి చాలా అనుభవపూర్వకంగా ఉంటుంది, చాలా అనుభవపూర్వకంగా ఉంటుంది. నిర్గమకాండము 34వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చదివిన తర్వాత ఈ వివరణ మనకు అర్థమైంది. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి
మరి 2 రాతి పలకలను చెప్పుము, పగలగొట్టిన మొదటి పలక మీద ఉన్న నేను ఈ పలక మీద రాసేదను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. 34వ అధ్యాయం, నిర్గమకాండం 34వ అధ్యాయం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి పలక వంటి పలక మరి మరొక పలక చెయ్యమన్నాడు. మొదటి పలకల వంటి అంటే మొదటి పలక ఎందుకు ఆయన వ్యర్థం చేశాడు? కోపం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమొచ్చింది వానికి? కోపం వచ్చింది. మనకు కోపం రావచ్చు, కానీ దేవుడికి కోపము రాదు. ముందు ఏదైతే చేపిస్తాడు ఆయన, దాన్ని మరలా చేయమని అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే తనకు కోపం వచ్చిందో, కోపము వలన ఆ పలకను పగలగొడితే, అరే నాయనా, బైబిల్ చెప్తున్న మాట ఏంది? ఎవరి కోపము వారికి, హల్లెలూయా, తన కోపము తనకే శత్రువు. హల్లెలూయా, తన కోపము తనకే శత్రువు. మోసే ఏదైతే కోపము వచ్చిందో, ఆ కోపము వలన ఆ పలకను పగలగొట్టేసేసాడని. హల్లెలూయా, వ్యర్థము చేసేసాడైనా. దేవుని ఆజ్ఞను వ్యర్థము చేసేసాడైనా. అందుకనే మరలా నువ్వు ఆ పలక చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటిసారిగా 40 రోజులు ఉపవాసము ఉండి ఆ ఆజ్ఞను ఆయన సంపాదించాడు. హల్లెలూయా. అయితే రెండవసారి కూడా ఏం చేయాల్సి వచ్చింది ఆయనకి? మరలా 40 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చిందని. ఆ 40 రోజుల ఉపవాసంలో తన శరీరం ఎంత నలగొట్టబడి ఉంటుంది, తన టైం ఎంత వేస్ట్ అయి ఉంటుందో చూడండి. అలాగనే మనము దేవుడు మనకిచ్చిన ఆ శక్తిని పొందడానికి, దేవుడిచ్చిన ఆ కృపను మనము తిరిగి పొందడానికి, మొదట మనకిచ్చిన కృపను మనము పోగొట్టుకున్న తర్వాత మరలా దానిని మనం సంపాదించుకోవాలంటే ఎంత కష్టం ఉంటుందో గమనించండి. హల్లెలూయా. ఎంత కష్టం ఉంటుందో చూడండి. కానీ దేవుడు మాత్రం చేయమంటాడు. దేవుడు మాత్రము ఖచ్చితంగా చేయమంటాడు. ఎందుకో తెలుసా? ఆయన ప్రణాళిక చేత అది ఏర్పరచబడింది కనుక. హల్లెలూయా. మోసే ఏమైనా తనంతడు తను వెళ్ళాడా? అయ్యా, నేను 40 రోజులు ఉపవాసం ఉంటానయ్యా, నాకు కొన్ని ఆజ్ఞలు ఇవ్వమని చెప్పాడా? చెప్పాడు అక్కడ ఏమైనా? ఏమీ చెప్పలా. మోసే ఏమీ అడగల. అడగకపోయినను ఆయన ఇచ్చాడు. హల్లెలూయా. అడగకపోయినా దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన మనలను ఘనపరచడానికే. హల్లెలూయా. ఆయన మనలను ఘనపరచడానికి ఆయన మనకిచ్చిన ఆ ఘనత, ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక. దానిని మనం ఏం చేయవద్దు? వ్యర్థము చేయవద్దు. హల్లెలూయా. మనకు దేవుడు ఏదైతే ఘనత ఇచ్చాడో వాటిని దేవుడు కొనసాగించినంత వరకు దేవుడు మనలను విడిచిపెట్టడండి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడు. ఎందుకని? ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక అది. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ శ్రమలో నుండి మమ్మలను విడిపించు, విడిపించు, విడిపించమంటున్నాడు.
కానీ దేవుడు ఎవరి ద్వారా విడిపించాలనుకున్నాడు? ఆయన మోసే ద్వారాగా విడిపించాలని ఆయన నిర్ణయించాడు. హల్లెలూయా. ఆయన నిర్ణయించాడు కనుక ఆ నిర్ణయ కాలము వచ్చినంత వరకు ఆయన అలాగనే శ్రమలోనే ఉంచాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంచాడు వారిని? శ్రమలోనే ఉంచాడు. ఎప్పుడు దాకా? నిర్ణయ కాలము వచ్చినంత వరకు దేవుడు అలాగనే ఉంచాడు. నిర్ణయ కాలం వచ్చింది, వారిని ఐగుప్తులో నుండి విడిపించాడు, మోషేని పంపించాడు. హల్లెలూయా. అలాగనే దేవుడు మనకు అంతకు ముందు మనము ఏ శ్రమలలో ఉన్నామో, బాధలో ఉన్నామో, అవమానములో ఉన్నామో, వ్యాధులతో ఉన్నామో, దేవుడు అంటాడు కదా, ఏంటి, నీ తలలను పైకెత్తువాడను నేనే అంటాడు ఆయన. హల్లెలూయా. నీ తలలను పైకెత్తువాడను నేనే అన్నప్పుడు ఆ సమయము సందర్భము మనకు వచ్చే ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సమయము సందర్భము వచ్చింది కనుక ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు కనుక ఆ ఇచ్చిన అవకాశములో మనం ఏం చేయాలి? జీవించాలి. దేవుడు మనను ఘనపరచాలని ఉద్దేశించినప్పుడు మనము ఘనముగానే ఉండేవారిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నో విషయమైంది. మోసే ఘనత కోరలే. ఆయన ఎక్కడ వెళ్ళాడు? ఆయన ఘనత కోరాలనుకుంటే ఆయన ఆ రాజు గృహంలోనే ఉండేవాడు. నేను ఒక రాజుగా ఉండాలనుకునేవాడు. కానీ ఈ లోక సంబంధమైన ఘనత అంతటిని విడిచిపెట్టేసేసాడు ఆయన. హల్లెలూయా. లోక సంబంధమైనది ఏది కూడా మనకు ఘనత తీసుకురాదండి. ఒకవేళ ఘనత తీసుకొచ్చినా అది కొద్ది రోజులు మాత్రమే. రెండోది మనమున్న ప్రాంతంలో మాత్రమే అది. ఇప్పుడు నేనున్నాను, మా ఊర్లో ఈ ఘనత నాకు వచ్చుద్దా? ఇక్కడ వరకే ఇది. అక్కడికి వెళ్తే ఏంటి, అక్కడ వాళ్ళు అంటారు నన్ను, ఒరే ఏంట్రా ఆ పిలుపులు అప్పుడు. హల్లెలూయా. ఆ పిలుపులు ఒకడొకరు తిట్టుకునే వాళ్ళము, కొట్టుకునే వాళ్ళం, డొల్లే వాళ్ళం. ఇప్పుడు వెళ్తే అక్కడ అదే ఉంటుంది, కానీ ఇది రాదు కదా. ఇది రావాలి అంటే ఇంకా అక్కడ ఎన్నో రోజులు ప్రయాసము పడాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకిచ్చిన ఈ ఘనత ఇక్కడ మనకు ఆయన ఇచ్చాడు, ఎవరు కూడా మనకిచ్చింది కాదండి. సమాజంలో ధనవంతులు, జ్ఞానవంతులు, విద్య కలిగిన వారు, అనేకమైన వాళ్ళు ఉన్నారు. కానీ వారి అందరిని పక్కన పెట్టేసేసి దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు. హల్లెలూయా. ఎవరి నోటి నుంచి వచ్చే ప్రార్థన దేవుడు సమాజంలో ఆలకించకుండా తనను ఎవరైతే ప్రార్థించాలో, స్తుతులు చెల్లించాలో, ఎవరు పరిశుద్ధంగా ఉండాలో, ఎవరి ద్వారా తనకి నామానికి మహిమ రావాలో ఆయన ఆలకించి ఎరిగి మనలను పిలుచుకున్నాడండి. మనల్ని. హల్లెలూయా. మన ద్వారా ఆయనకి ఏం రావాలి? మహిమ రావాలి. మహిమ రావటానికే దేవుడు మనలను ఏర్పరుచుకున్నాడు, పిలుచుకున్నాడు. కనుక మనము ఈ 25వ సంవత్సరంలో మనం దేవుడికి ఏం తెచ్చేవారిగా ఉండాలి? మహిమ తెచ్చేవారిగా ఉండాలి. దేవునికి మహిమ రావాలంటే మనం ఏమై ఉండాలి? దేవునికి మహిమ రావాలంటే మనం ఏమై ఉండాలి? ఈ 4 లక్షణాలు మనలో ఉండాలి. హల్లెలూయా. ఆయన పిలిచిన పిలుపులో మనము వాడబడకపోతే మనకు ఘనత రాదు. అక్కడక్కడ చెప్తా ఉంటాయి కదా, ఆ సంఘంలో వాళ్ళు గొప్పగా వాడబడతారండి, గొప్పగా వాళ్ళు వాడబడతారండి, గొప్పగా వాడబడతారండి అని. ఘనత ఘనహీనత? ఘనతే కదా. అందుకనే
ఇప్పుడు ఇంకొక విషయం మనం గమనిస్తే మీకు ఘనత విషయంలో నేను అప్పుడు జాకోబుకి ఆ క్యాష్ నేర్పించడానికి అనేకమైన చోట్ల కూడా వెతుకుతూ ఉన్నాం. వెతుకుతూ సరైన ఎవరు కూడా దొరకకపోతే యేసన్న మందిరంలో నుండి ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు, అయ్యా యేసన్న మందిరంలో 4 రోజులు నేర్పిస్తున్నారంట, అక్కడ పంపించమన్నాడు. అంటే నేను అతనికి వెళ్ళి అడిగాను, అయ్యా నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పాయంటే, ఎందుకు పాస్టర్ గారు ఎత్తుకుతున్నావు, యేసన్న మందిరంలో చక్కగా నేర్పిస్తున్నారు, అక్కడికి పంపించమన్నారు. అప్పుడు నేను ఆలోచించాను, యేసన్న మందిరంలో ప్రాముఖ్యంగా వాడబడుతున్న వాళ్ళు ఎవరున్నారని నేను వెతికితే అక్కడ వాలంటరీగా చేస్తున్న అబ్బాయిని ఒకరిని పట్టుకొని అక్కడికి వెళ్ళా. ఏదేమని బట్టి వెళ్ళా. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్తే ఆ వ్యక్తిని ఆయన అంటూ నేర్పించి, ఆయన నీ ఎవరో నాకు తెలియదు. షాక్ అయిపోయా నేను. ఏంటి అక్కడ వాలంటరీగా పనిచేస్తున్నాడు ఆయన అంటాడు, నిన్ను ఎరగలేదయ్యా, నువ్వు ఏం పని చేస్తావు అంటున్నాడు. ఏంటి తర్వాత ఆయన అన్నీ నేను ఇలా చేస్తానయ్యా అని చెప్పాడు. అయినా అవకాశము రాలే. హల్లెలూయా, రాలా. తర్వాత ఇక్కడ లాడ్జ్ సెంటర్లో అక్కడ జరుగుతుంది ఏంటంటే, ఒక పాంప్లెట్ వాళ్ళు వాల్ పోస్టర్ వేశారు. వాల్ పోస్టర్ వేసినప్పుడు అది చదివాను. అది చదివి చూసి ఆ బ్రదర్కి వెళ్ళి అడిగితే, రండి పాస్టర్ గారు పంపించండి అబ్బాయికి అన్నాడు. హల్లెలూయా. అక్కడ 4 రోజులు చక్కగా నేర్చుకున్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా భోజనాలు వారే పెట్టారు. వాళ్ళే భోజనాలు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం దాకా బాగా నలగొట్టారు. హల్లెలూయా. నేర్చుకున్నాడు. ఇప్పుడు లైన్లోకి వచ్చాడు. అయితే ఏదైనా విషయం ఏంటంటే, ఘనత విషయములో మనుషుల ఎదుట ఘనత అనేది రాదు. హల్లెలూయా. ఎవరు మనల్ని ఘనపరచాలి? దేవుడే ఘనపరచాలి. ఎప్పుడు దేవుడు ఘనపరుస్తాడు? ఆయనలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయన చెప్పినది మనము చేసినప్పుడు అప్పుడు మనకేం వస్తుంది? ఘనత వస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. 4 విషయాలు నేను చెప్పాను. మొదటిగా గుర్తు చేయని ఆమెను అంటాను. మొదటిదేమా, ముసలమ్మ ముచ్చట్ల జోలికి వెళ్ళవద్దు. రెండోది, ప్రేమ కలగండి. మూడోది, నాలుగోది, దేవుడికి మహిమ తెచ్చేవారిగా ఉండాలంటే ముందు మనము ఆయన ఇచ్చిన ధన్యతలో ఉండాలి. అది మనకు అవసరం లేదని అనుకోకూడదు. వాళ్ళే చేసుకుంటారని, వాళ్ళ సంఘం వాళ్ళే చేసుకుంటారని మాత్రము అనవద్దని. అందుకని అంటారు, మీటింగ్ జరిగేటప్పుడు మీ వంతు ఒక కరేపాకు ఇలిచిపోండమ్మా అంట. చెప్పానా లేదా పోయినసారి మీటింగ్ జరిగేటప్పుడు ఏం చెప్పాను మీకు? మీ వంతు ఒక కరేపాకు ఒలిచి వెళ్ళిపోండమ్మా, మీకు ఎంత బిజీ ఉంటే అన్నానా? ఆ ఒక కరేపాకి సాక్ష్యం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒక కరేపాకని మనం అనుకుంటాం, కానీ దేవుడు అన్నిటికీ లెక్కేసుకుంటాడు. హల్లెలూయా. కనుక మనము జాగ్రత్తగా, దేవుడు మన పక్షంగా వాగ్దానము చేశాడు. ఈ వాగ్దానము నెరవేర్చబడడానికి 4 విషయాలు దేవుడు బయలుపరిచాడు. కనుక ఈ 4 అంశాలు మనం నెరవేరుస్తూ కొనసాగుతూ దేవుని ఆశీర్వాదం పొందేవారిగా ఉందాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.